మేము అశ్విన్ని తీసుకొని వస్తాము. ఇలాగా అతిథులకి ఏం కావాలో చూసుకోండి. అలాగే. జ్యోతి అత్తయ్య. పద. ఏంటి, అశ్విని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? అది కూడా గంగ కారణంగానా? అసలు నువ్వు ఏమంటున్నావమ్మా? మీరందరూ ఇంట్లోనే ఉన్నారు, అయినా అశ్విని పారిపోయిందా? ఎలా? అదే నాకు కూడా అర్థం కావడం లేదు ప్రతాప్. గంగ అప్పుడనగా వెళ్ళింది అశ్విన్ని ఎలాగైనా తీసుకొస్తానని. కానీ ఇంతవరకు ఇద్దరు ఇంటికి తిరిగి రానేలేదు. ఆ చాలక ఈ మగ పెళ్లి వాళ్ళు అశ్విని చూడాలని మొండికేసి కూర్చున్నారు. ఈ రోజే అశ్విని చూడాలని. ఇప్పుడు మనం ఏం చేద్దాం శివ? ఇలా చూడమ్మా, మనం వాళ్ళకి నిజం చెప్పేయడమే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే గంగనే అశ్విని వెతకడానికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలియడం లేదు, ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమో. కానీ నీకు తెలుసు కదా శివ, మన కుటుంబ పరువు మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ మగపెళ్లి వాళ్ళకి సంగతి తెలిస్తే మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది. జీవితంలో ఎప్పటికీ పెళ్లే కాదు అశ్వినికి, కన్యగానే ఉండిపోతుంది. ఇప్పటికీ పెళ్లి చేయడం లేదని అందరి మీద విసుక్కుంటోంది. ఇప్పుడు ఇదంతా జరిగితే కనీసం మన కళ్ళ ముందు క్షేమంగా అయితే ఉంటుంది కదమ్మా. ఎందుకంటే ఇప్పుడు వెంటనే వాళ్ళని వెతకడం కోసం వెళ్ళకపోతే, వాళ్ళిద్దరు ఇంటికి తిరిగి రాకపోతే అప్పుడు ఏమవుతుందో ఆలోచించు. ఈ సమయంలో గంగా అశ్విని సురక్షితంగా ఉండటం మనకి అన్నిటికంటే ముఖ్యం. మిగతా విషయాలు మనం తర్వాత చూసుకుందాం. అందుకని ఇప్పుడే మన మగ పెళ్లి వాళ్ళకి అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలి. అరే కానీ ఆ తర్వాత గంగనే అశ్విని వెతకడానికి వెళ్ళాలి. ప్రతాప్, నువ్వు నాతో పాటు రా. శివ, నేను చెప్పేది విను శివ. చూడండి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. విషయం ఏంటి శివబాబు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి, నేను మీకు అశ్విని వచ్చేసింది. నమస్తే చెప్పు.